డయాలసిస్ని లైఫ్ లాంగ్ చేయాల్సి వస్తుందా? ఎట్లా? వీటిని ట్రీట్ చేస్తే కిడ్నీ రికవర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏ స్టేజ్లో అయితే మనం క్యూర్ చేయగలం? ఆ స్టేజ్లో కనుక మనం పేషెంట్ ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మనం ప్రోగ్రెషన్ని. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సత్యనారాయణ ఉన్నారు. అపోలో హాస్పిటల్ నుంచి నెఫ్రాలజిస్ట్, అలాగే ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. డాక్టర్ గారితో మాట్లాడి కిడ్నీకి సంబంధించిన మన డౌట్స్ని పరిష్కరించుకుందాం. నమస్తే డాక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, డయాలసిస్ని ఏ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు ఒకటి, అండ్ డయాలసిస్ చేసినప్పుడు ఈ స్టేజ్లో దీన్ని ఆపేయచ్చు అనేది ఏమన్నా ఉంటుందా, లేదా డయాలసిస్ని లైఫ్ లాంగ్ చేయాల్సి వస్తుందా? ఎట్లా? అంటే ఫస్ట్ డయాలసిస్, ఒక పేషెంట్ డయాలసిస్ మీద ఉన్నాడంటే కారణం తెలుసుకోవాలి ఫస్ట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు టెంపరీ ఫెయిల్యూరా, పర్మనెంట్ ఫెయిల్యూరా. టెంపరీ ఫెయిల్యూర్లో ఒకవేళ పేషెంట్ డయాలసిస్ మీదకి వెళ్తే డయాలసిస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టెంపరీ ఫెయిల్యూర్లో మనకు ఒక కాజ్ ఉంటుంది, అంటే ఒక కారణం ఉంటుంది. ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే డీహైడ్రేషన్ కానీ, స్టోన్స్ కానీ, వీటిని ట్రీట్ చేస్తే కిడ్నీ రికవర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో మనకు అలా ఉండదు. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్ అండ్ ఇట్స్ పర్మనెంట్ డ్యామేజ్. ఇట్లాంటి వాళ్ళు మనకి 5 స్టేజెస్ ఉంటాయి సీకేడీలో. 1, 2, 3, 4, 5. స్టేజ్ 5 వచ్చిన తర్వాత డయాలసిస్ అడ్వైస్ చేస్తాం మనం. ఒకసారి ఇట్లాంటి వాళ్ళు డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత డయాలసిస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ, లెస్ దెన్ 5% అని చెప్తాం మనం. ఓకే, డయాలసిస్లో ఇంకా కిడ్నీ ఫెయిల్ అయిపోతుందా సార్? అండ్ 2 కిడ్నీస్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోతే డయాలసిస్ చేస్తాం మనం. సో ఇలాంటి వాళ్ళు డయాలసిస్ మీదకి వెళ్ళినప్పుడు, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ డయాలసిస్కి వెళ్ళారు అంటే మోస్ట్లీ బయటకు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం పడవచ్చు. ఎన్ని రోజులు ఉంటారు సార్ వాళ్ళు? డిపెండింగ్ అపాన్ హౌ మెటిక్యులస్ దే ఆర్, అంటే ఎంత బాగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మా దగ్గర చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ చిన్న చిన్న పిల్లలు కూడా డయాలసిస్ చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. డయాలసిస్ ఇట్స్ జస్ట్ చేంజ్ ఇన్ దిస్ థింగ్. అదొక బర్డెన్ లాగా మనం చూడకూడదు ఎప్పుడు. ఇంకా అది లైఫ్లో అలవాటు చేసుకుంటారు. వాళ్ళకి ఇంట్లో ఎవరైనా కిడ్నీ, ఒకవేళ యంగ్ పేషెంట్స్ ఉన్నారు, కిడ్నీ ఇవ్వడానికి ఎవరైనా ఇంట్లో విల్లింగ్గా ఉన్నారంటే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్తారు. లేదు అంటే కనుక ఈ డయాలసిస్ కంటిన్యూ చేసుకుంటూ మనకి తెలంగాణలో జీవన్దాన్ స్కీమ్ ఉంది, దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. డాక్టర్, కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి స్టేజెస్ ఏమన్నా ఉంటాయా? అంటే ఏ స్టేజ్లో అయితే మనం క్యూర్ చేయగలం, ఏ స్టేజ్ అయితే మన చేయి జారిపోతుంది? ఎందుకంటే ముందు ఫస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ రకాలు ఉంటాయండి. ఒకటి టెంపరీ ఫెయిల్యూర్, 2 పర్మనెంట్ ఫెయిల్యూర్. సో మనం మాట్లాడుకుంది ఇప్పుడు పర్మనెంట్ ఫెయిల్యూర్, సీకేడీ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీనిలో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. ఎప్పుడైతే మనం స్టేజ్ 1, 2లో ఐడెంటిఫై చేస్తామో అప్పుడు వాళ్ళని మనం కొంచెం అన్న ప్రోగ్రెషన్ని ఆపచ్చు. అంటే ఇప్పుడు స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్లకుండా స్లో చేయొచ్చు ఆ ప్రోగ్రెషన్. అంతేగాని స్టేజ్ 2 నుంచి స్టేజ్ 1కి తీసుకొని రాలేము. వన్స్ ఒకసారి స్టేజ్ 3ని క్రాస్ చేశారు అంటే రివర్సిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. స్టేజ్ 3 తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు మనం ప్రోగ్రెషన్ ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. రివర్సిబిలిటీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టేజ్ 3 తర్వాత రివర్సిబిలిటీ ఉండదు. స్టేజ్ 5 వచ్చేసరికి డయాలసిస్ స్టేజ్ అంటాం, లేదంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమని చెప్తాం. ఇంకా అదే లాస్ట్ స్టేజ్. స్టేజ్ 5 ఈఎస్ఆర్డి అంటాం, ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్ అంటాము. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ టెంపరీ ఫెయిల్యూర్ ఆల్సో. దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం అనమాట. అది సపరేట్ కాన్సెప్ట్. మనకి ఇప్పుడు మనం పర్మనెంట్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ స్టేజెస్ మాట్లాడుకుంటే మనకి 1 to 5 ఉంటాయి. 1, 2లో మనకి పెద్దగా సిమ్టమ్స్ ఉండవు. నేను చెప్పినట్టు యూరిన్లో ప్రోటీన్ పోవడం అది రెగ్యులర్ టెస్ట్లో బయటపడుతుంది. ఆ స్టేజ్లో కనుక మనం పేషెంట్ ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మనం ప్రోగ్రెషన్ని డెఫినెట్గా స్లో చేయొచ్చు, కొన్నిసార్లు రివర్స్ కూడా చేయొచ్చు. స్టేజ్ 3 తర్వాత రివర్సిబిలిటీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. మనం మెడిసిన్స్ వాడుకొని ప్రోగ్రెషన్ని డెఫినెట్గా స్లో చేయొచ్చు. అంటే స్టేజ్ 3 నుంచి స్టేజ్ 5కి వెళ్ళడానికి 3 years, 4 years పట్టింది అనుకోండి, మనం మెడిసిన్స్ వాడి దాన్ని 7 years, 8 years చేయొచ్చు. ఇప్పుడు స్టేజ్ 5 వచ్చేసింది, కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ వీళ్ళ లైఫ్ స్పాన్ ఎంతవరకు పెంచగలుగుతారు? అంటే ఇప్పుడు సెంటర్ స్పెసిఫిక్ వేరియేషన్స్ ఉంటాయండి. మనకి ఒక ఫ్యాక్టర్ మీద అట్లా చెప్పలేము మనం. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 3 years బతుకుతారా అంటే, ఇప్పుడు మా దగ్గర 15 years, 20 years పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే 2-3 years తర్వాత రిజెక్షన్ వచ్చి కిడ్నీ ఫెయిల్ కూడా ఉన్నారు. సో ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి, కిడ్నీ ఎవరు ఇస్తున్నారు, మ్యాచింగ్ కిడ్నీ ఇస్తున్నారా, అన్మ్యాచ్డ్ కిడ్నీ, అంటే బయట నుంచి జీవన్దాన్ స్కీమ్లో బయట క్యాడావర్ ప్రోగ్రామ్ నుంచి కిడ్నీ వస్తుందా, ఇచ్చిన వాళ్ళ ఏజ్ ఎంత, ఇచ్చిన వాళ్ళకి షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంత మెటిక్యులస్గా ఉంటున్నారు, వీళ్ళకన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, వీళ్ళు మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా లేదా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ 3 months ఏమో వీక్లీ రమ్మని చెప్తాము.
దాని తర్వాత వన్స్ ఇన్ ఎ మంత్, తర్వాత వన్స్ ఇన్ 3 మంత్స్ అట్లా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మెటిక్యులస్గా కొంచెం రిలీజియస్గా ఫాలో అయ్యేవాళ్ళు లాంగ్ టర్మ్ బాగానే ఉంటారు అనమాట. కానీ ఎవరైతే ఒక 3 మంత్స్ లేదంటే 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత నెగ్లెక్ట్ చేసి మెడిసిన్స్ మిస్ చేస్తారో వాళ్ళకి రిజెక్షన్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే. ప్లస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వీళ్ళలో. కొంచెం బయటికి వెళ్ళి మాస్క్ పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తినేసి ఇలా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాగా సెన్సిటివ్ అయిపోతారు. అవునండి, ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిస్తాం మనం. ఈ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ఏంటంటే ఆర్గన్ బయట నుంచి వస్తుంది కదా, మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలి కిడ్నీని. దానికోసం ఏం చేస్తామంటే మనం టాబ్లెట్స్ ఇచ్చి ఇమ్యూనిటీని తగ్గిస్తాం. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఫైటింగ్ పవర్ తగ్గిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో కానీ లేదంటే రైనీ సీజన్స్లో కాఫ్, కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ ఇవన్నీ వాళ్ళకి చాలా కామన్గా వస్తాయి అనమాట. సో వ్యాక్సిన్స్ తీసుకోవడము, మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ హైజీను ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అదొక అలవాటులాగా, ఒక జీవన శైలిలాగా మార్చుకోవాలి మనం దాన్ని. డాక్టర్, ఇప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్టోన్స్ రావడం, కిడ్నీ ఫెయిల్ అవడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? అంటే ఇప్పుడు మనం యూరినరీ ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే కొన్ని రకాల స్టోన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. దాన్ని ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటాం, లేదంటే స్టోయిడ్ స్టోన్స్ అంటాము. అది ఒక్కటి పక్కన పెడితే కనుక ఇన్ఫెక్షన్స్ని, స్టోన్స్ని మనం విడివిడిగా చూడాల్సి వస్తుంది అనమాట. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ప్రతిసారి ఒక చిన్న గాయంలాగా ఫామ్ అవుతుంది. స్కార్స్ అంటాం అనమాట. ఎక్కడ? కిడ్నీ లోపల. ఓకే, ఎప్పుడైతే స్కార్స్ పెరిగిపోతాయో ఆ కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది. మనకి ఎట్లయితే మనకి దెబ్బ తగిలితే ఒక గాయంలాగా మిగిలిపోతుంది కదా, అలా కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ ప్రతిసారి ఒక చిన్న గాయంలాగా మిగిలిపోతుంది. వాటిని స్కార్స్ అంటాం అనమాట. ఆ స్కార్ అట్లా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ పార్ట్లో కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, పనిచేయదు. అట్లా నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ స్కార్స్ పెరిగిపోయి కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇన్ఫెక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ట్రీట్ చేయాలన్నమాట. మనకు చాలాసార్లు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఒక 3 days యాంటీబయాటిక్ తీసుకుంటారు, సిమ్టమ్స్ తగ్గిపోతాయి, కానీ లోపల బ్యాక్టీరియా మొత్తం క్లియర్ అవ్వదు. వీళ్ళేమో యాంటీబయాటిక్స్ ఆపేస్తారు, ఎందుకంటే యూరిన్లో మంట లేదు, ఫీవర్ లేదు, తగ్గిపోయింది. డాక్టర్ ఇచ్చినా కూడా అశ్రద్ధ చేస్తారు, చాలాసార్లు చేస్తారు. మీరు చెప్తారా సార్ ఇచ్చినప్పుడు దీన్ని అశ్రద్ధ చేస్తే ఇలా అవుతుంది అంటే మన దగ్గర దాకా వచ్చినప్పుడు మేము క్లియర్గా చెప్తాం. 5 days కోర్స్ కంప్లీట్ చేయాలమ్మా, 7 days కోర్స్ కంప్లీట్ చేయాలి, లేదంటే 14 days కోర్స్ ఉంటుంది కంప్లీట్ చేయాలని చెప్తాం. బట్ చాలాసార్లు మన దాకా రావు ఇన్ఫెక్షన్స్. సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఏవి మన దగ్గరికి మన దాకా రావు. ఇష్యూ ఏంటంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి టెరిషరీ కేర్ సెంటర్కి వచ్చేసరికి అంతా బర్న్ట్ అవుట్ కేసెస్ రావడము, లేకపోతే బయట వాళ్ళంతా చేసేసి తర్వాత మన దగ్గరికి పంపించడము, ఇవన్నీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా. మనం రీసెంట్గా మనం నరేంద్ర మోడీ గారు చూసుకుంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి ఒక చిన్న ఇది చేశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇన్ఎడిక్వేట్ ట్రీట్మెంట్. అంటే ఉన్న ఇన్ఫెక్షన్ని మనం ఎడిక్వేట్గా ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఫినిష్ చేయకపోతే లోపల బ్యాక్టీరియా మిగిలిపోతుంది. నెక్స్ట్ టైం సేమ్ యాంటీబయాటిక్ పని చేయకపోవచ్చు. యూ హ్యావ్ టు గో ఫర్ హైయర్ యాంటీబయాటిక్. ఇఫ్ కీప్ ఆన్ డూయింగ్ దట్ మన దగ్గర యాంటీబయాటిక్స్ అయిపోతాయి ఉండవు. సో చూసారు కదండి, ఒక కిడ్నీకనే కాదు ఎనీ ఇన్ఫెక్షన్ డాక్టర్ ఒక కోర్స్ ఇచ్చారంటే దాన్ని కంప్లీట్గా వాడిన తర్వాతే మీకు పూర్తిగా క్యూరబిలిటీ అనేది ఉంటుంది. సో ఎవరు అశ్రద్ధ చేయొద్దండి, డాక్టర్స్ ఊరికే చెప్పరు. టేక్ కేర్, స్టే సేఫ్.